పళ్ళేంటి ఆ కథ ఏంటి అసలు ఆయన కోరి తెచ్చుకుంటున్నాడు అన్నీ. అవును, మన చూడలేదు సరిగ్గాని అంతంత ఎదిగిపోయినాయండి బాబు. రోజు అరటిపళ్ళు కూడా స్వామి స్తోత్రాలు ఇవన్నీ వింటా ఉంటాయి అనమాట అండి. అందుకనే అంత బాగా పెరిగినాయి. బాబా 2 కళ్ళు సరిపోవట్లేదు అనుకో. అవును. పొద్దున్నే పనేంటో తెలుసా అండి? అరటి పళ్ళుని తూకం వేయటం అనే బృహత్తర కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. 256 గ్రాములు ఉన్నదండి. కనిపిస్తుందా మీకు? ఇదిగోండి ఒక అరటిపండు. ఇదేమో 190 గ్రాములు ఉన్నది. ఇదేమో 201 గ్రాము ఉన్నది. ఈ కాడ ఎంత ఉంటుందో తెలుసా అండి? ఒక 2 కేజీల బరువు ఈ కాడ అండి. ఎంతలా ఉంటుందంటే ఇదిగోండి ఇంతలా ఉన్నది కదా. 254 గ్రాములు. అంటే ఈ గెలలో అన్నీ కూడా, ఈ హస్తంలో అన్నీ కూడా 254 గ్రాములు ఉన్నాయండి. ఈ హస్తం ఆ 2 హస్తాల్లో ఒక్కొక్కటి 250 గ్రాములు, అంటే 1/2 కిలోలు ఉన్నాయండి. ఇవి కొంచెం ఒక మోస్తరు చిన్నగా ఉన్నాయి కదా. ఇవన్నీ 200 గ్రామ్స్ అలాగున్నాయి. మిగతా అన్నీ కూడా ఇదిగోండి ఎంతంత ఉన్నాయి. అంతే అండి. 5 ఉన్నాయి కాయలు, 1100 ఉన్నది. ఇలాగా అంటే ఓవరాల్గా 200 గ్రాములు వేసుకున్న మనకి కాయ ఒక్కొక్కటి మొత్తం గెలంతా ఎంత వెయిట్ ఉంటుందండి? ఇగో చూసారా, ఒక పండు మొత్తం తినేసినాయి అండి. ఉడతలో పక్షులో ఏయో తినేసినాయి. ఈ అరటిపండు పండగలా ఉన్నది మా ఇంట్లో. ఇవన్నీ ఇప్పుడు డబ్బాలో పెట్టుకోవాలి. ఇవ్వండి, డబ్బాలో పెడతానండి. మొత్తం లెక్కైంది ఒకసారి. అన్నీ పొట్లేడు పొట్టలో ఆనంద్ గారు ఎంత వచ్చింది? 250. పావు కిలో. అంటే ఈ హస్తం అంతా ఇందులో అన్నీ కూడా 256, 260. అంటే 5 కేజీలు పైన గెల. ఇది అండ్ ఇది ఈ 4 ఇదిగో ఇవి కూడా ఈ అడుగు మాత్రం 200 గ్రాములు వచ్చినాయి. అలా వచ్చినాయి. లెక్క పెట్టండి. అందులో 5 కేజీలు వచ్చింది. అంత కాయలు వచ్చి ఇచ్చాను దాంట్లో ఇట్లా ఎలా ఉంది తీసి చూడు. అసలు ఒక్కొక్కటి అరటిపండు దేవుడి గదిలో పూజలన్నీ దీనికి విని అలా బలంగా తయారైనట్టుంది. అంటే సైన్స్ కూడా ప్రూవెన్ కదా. అంటే మనం పాజిటివ్గా ఉంటే ఆ పాజిటివ్ పశుపక్షాదులకి, మొక్కలకి, పువ్వులకి, పండ్లకి అన్నిటికీ కూడా ఆ పాజిటివ్ వైబ్స్ అంది అవుతాయి. సైన్స్ కూడా ప్రూవెన్ కదా. అందుకనే మీకు శాస్త్రంలో ఏమంటారు? యద్భావం తద్భావతి. మంచి భావంతో ఉండాలి. అంటే మన పాజిటివ్ అయితే పాజిటివ్ వస్తుంది. ఈ అరటి చెట్లు మన దేవుడికి అది కిటికీ వెంపు ఉంటాయి అన్నమాట అండి. నిజమే, ఆ స్తోత్రాలన్నీ విని ఇలాగా ఇంత చక్కగా కాసినయ్యా అని కూడా అనిపిస్తుందండి. నిజమే. ఇప్పుడు వాటర్ గురించి కూడా చెప్తున్నారు కదా. 1 గ్లాసులు వాటర్ పెట్టండి. 2 గ్లాసులు వాటర్ పెట్టి 1 గ్లాసులోనేమో 1 గ్లాస్ వాటర్ని తిడుతూ రోజు 1 గ్లాస్ వాటర్నేమో మంచిగా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే ఈ తిట్టే వాటర్ పాడైపోతుంది అంటండి కొన్నాళ్ళకి. ఇదంతా సైన్స్ ప్రకారం ప్రూవ్ చేశారు. కాబట్టి మీరు కూడా చూడొచ్చండి. 2 గ్లాసుల్లో వాటర్ తీసుకోండి. ఇప్పుడు చెప్తున్నారు, బాగా వైరల్ అవుతుంది. మీకు ఒక దాంట్లో ఒక చోటను పెట్టిన దాంట్లో నెగిటివ్ వైబ్స్తో మాట్లాడండి, ఒక దాంట్లో తీసుకున్న దాంట్లో పాజిటివ్ తీసుకోండి. కొన్ని రోజుల తర్వాత మీరు టెస్ట్ చేయండి, మీకు మలినం అయిపోతుంది అన్నమాట నెగిటివ్ మాట్లాడింది. అలాగే ఇది కూడా చాలా చాలా గొప్ప విషయం. చాలా గ్రేట్. మాత్రం
నిజంగా ఆ ఆనంద నిలయ వాసుడే కాయించుకున్నాడేమో అని అనిపిస్తుందండి. ఏమండి ఇటువంటి నేను మార్కెట్లో ఎప్పుడన్నా పెద్ద పెద్ద చూసి అరటిపళ్ళు, అబ్బాయి పెద్ద పెద్ద అరటిపళ్ళు అని కొనుక్కుంటాం అంతే. కానీ అవన్నీ కూడా రసాయనాలు. అవును, రసాయనాలు కదా. అవును, అవి మన కార్బోహైడ్రేట్స్ లో పెట్టి పండిస్తారు. అవును, మన నోటికి వచ్చేటప్పటికి అయ్యే కదా ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అన్ని అయ్యే కదా. పట్టదు పట్టదు పట్టదు. దేవుడా. ఓ పంచి లేకపోతే నీ ఉల్లిపాయ సంచి మోకెడితే ఓ పని చేస్తావా, టబ్బు ఉన్నది కదా ప్లాస్టిక్ టబ్బు తెచ్చేసే, అందులో మొత్తం అన్ని పట్టేకేస్తాయి. అది బెస్ట్. అసలు ఇందులో కూడా పట్టట్లేదండి. ఎలా పెట్టాలి అనేది కూడా పెద్ద ఆలోచనగా ఉంది. టాస్క్. ఎందుకంటే ఇంతలా కాసినాయండి. చక్కగా ఇవి పండబెట్టి తలా రెండు పంచుకుంటే ఆ ఆనందం వేరు. చాలా మట్టుకోండి ఇవి కొట్టేసినాయి. ఓన్లేండి అవి తిన్నాయి అనుకోండి పక్షులు. ఇలాగా పగిలిపోతే గనక మీకు కనిపిస్తున్నాయా, ఇలా పగిలిపోతే పక్షులు తినేస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇది తినేసి. ఇవన్నీ కూడా 256 గ్రాములు, 260. అది ఇదిగో ఈ హస్తం కూడా ఇది చూడండి. అదిగోండి మరి ఇవి ఇదిగోండి ఈ హస్తం. ఇవన్నీ కూడా బిగ్ సైజు. ఇదిగోండి ఇదిగోండి ఇవన్నీ బాగా సైజులు వచ్చినాయి. కొంచెం దిగువది మాత్రమే ఇలా వచ్చింది ఇంతకి. ఇవి కూడా 200 గ్రాములు ఉన్నదండి ఒక్కొక్కటి. ఇంకా చాలా మటుకు పళ్ళు అయితే పోయినాయి. ఇదిగోండి అంటే చిలకలు తిని ఉడతలు తినేసి అలా అనమాట. ఇవేమో పొట్టలు పగిలిపోయి, ఇదిగోండి పొట్టలు పగిలిపోవటం అంటే ఇలాగనమాట. మొత్తం సైజ్ అంతా తయారైపోయి ఇక ప్లేస్ లేక పగిలిపోతూ విడిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది చూడండి ఉట్టి తొక్క మిగిల్చినాయి, మొత్తం తినేసినాయి. పోన్లేండి అవి తింటాం మంచిదేలే, నాకేమీ బాధ ఏమీ లేదు. ఒకటే కాదనుకుంటా, ఇది ఒకటేనా తీయండి. అవి వేరే పెడదాం పాడైపోతాయి. ఇదిగో దీనిలో చూడండి ఎండిపోయినాయిగో. ఇదిగో ఇదొకటే తినేస్తున్నాయి. గెలపలానే ఉంటున్నాయి. ఇవ్వండి ఎన్ని ఎండిపోయినాయిగో. ఇది చూడండి అసలు ఇంకా ఈ రెండు చూసారు ఇంకా భయంకరం. అంటే బాగా పైకి ఉన్నది కదయ్యా, అవి తెలియలే మనకు కనపడట్లా. పైగా బాగా ఇరుగ్గా ఉన్నది. ఇది పక్కకు కనబడతాయి కానీ అటువైపు పగిలిపోయింది పైకి ఉన్నాయి. ఇది ఎలాగండి అమ్మయ్యా, ఒకసారి లెక్క పెడతారా? అరే ఇంకా ఉన్నాయండి బాబు. మంచిగా ఉన్నాయి, లెక్క పెట్టండి. కిందకి పెట్టలే. ఇదిగోండి ఎలా 2 లెక్క పెట్టాలా? మాకేమో రాదబ్బా అలాగా. 4, 6, 8, 10, 12 రజనీ 8, 10, 12, 13 కాయలు. ఇది 13 కాయలు ఇవి. పడుకోబెట్టు, అలా పడుకోబెట్టు. అదిగోండి అందులో అలా పెడతాను, అంతకన్నా మార్గం లేదు గురు. ఈ లెక్క అమ్మా 2, 4, 6, 3, 4, 5, 6, 13. ఇవి 14. 2, 4, 6, 8, 10, 12, 14 కాయలు. లెక్కలు కరెక్ట్గా లెక్క పెట్టండి సారు. 2, 4, 6, 8, 10, 11 చూడు మరి. 2, 4, 6, 8, 10, 12, 13 ఇవి. ఆయన 11 చెప్పారు కదా మా వారి లెక్కలు. చూడండి లెక్క పెట్టండి. ఎప్పుడు అంతే, మా ఇద్దరు దెబ్బలాట అయిపోతుంది. 6, 8, 10, 13 కదా. ఇదిగోండి ఇయో 13, 26, 14, 40. ఇదిగో
3 3 6 7 47. గట్టి పట్టుకున్నాను 47ను 2 4 6 53. అయ్యో 4 పడుకోబెడితే ఎన్ని 50 57. 57 58 59 60 61 62 63 64 65 66 67 68 ఇవి ఎన్నో లెక్క పెట్టండి అవి 68 2 3 6 10 12. ఈ 12 68ను 12 80. ఇక్కడికి 80 కాయలండి అవి 2 83 84 85 86 87 88 89 90 91 92 ఇది మొత్తం తినేసింది ఇవి 93 93ను 6 ఇచ్చాను అరటిపళ్ళు పంచిపెట్టా 99 పళ్ళు అంటే ఒక చిన్న ఇంతది ఉంది అది కూడా కలిపితే 100 పళ్ళు అనమాట అండి 100 అరటిపళ్ళు అంటే ఒక్కొక్కటి ఎంత వేద్దాము అంటే ఒక్కొక్కటి పావు కిలో అడుగుని 200 ఉన్నాయి అంటే ఓవరాల్గా 200 గ్రాములు వేసినా కూడా 25 కేజీలు అండి 25 కేజీలు ఆ కాడ ఎంత ఉందో తెలుసా ఈ కాడ ఎంత అది ఎంత బరువు ఉంది ప్రేమ చాలా బరువు ఉంది 2 కేజీలు ఉంది ఇది ఇదేమో 2 కేజీలు ఉందండి అంటే మొత్తం 27 ఒక 30 కేజీలని ఆపటానికి ఆ తల్లి అంత అరటి చెట్టు తల్లి ఇంతలా ఉన్నదమ్మా కాండం ఆ కాణం ఉన్న మూల అంత కాయ వేసాం ఇందులో వెయ్యండి కొన్ని ఆవులకి అలా పెట్టేసేద్దాం ఇందులో వేసేద్దాం ఇవన్నీ ఇక ఆవులకి పెట్టలకి అట్లనేనండి ఇదండి ఈవేళ అరటిపళ్ళు పండగ జస్ట్ ఇవేంటంటే పండేయటానికి ఈ ప్రాసెస్ అంతా కూడాని ఇదిగోండి మామూలు సరిపోవని టిన్నులు అయ్యి సరిపోవని ఈ పెద్ద టబ్లో పెట్టామన్నమాట ఇదిగోండి ఈ చిన్ని లిపికితో కలిపి 100 కాయలండి కరెక్ట్గా పేపర్లు వేద్దామా అక్కర్లా సరిపోతుంది ఇలా చూడండి కిచెన్లోనే ఇదిగోండి అరటిపళ్ళు అన్నీ కూడా ఈ పెద్ద టబ్లో పెట్టేసేసి ఒక సంచి లాంటిది కప్పేసి క్లాత్ కూడా వేసాము పైన ఒక పేపర్ కూడా పెట్టేసేసి ఉంచుతున్నాను ఇవి ఇంకా ఎప్పుడెప్పుడు ముగ్గు తీయా అని ప్రతిరోజు చూస్తూ ఉంటాను అనమాట అండి ఈ ముగ్గిన తర్వాత తీసి అందరికీ పంచుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుందండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి